మీకు గుంటనక్క గారికి గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ఎందుకోసం చెప్తున్నా, నారాయణ చైతన్య 2 కాలేజీలలో దాంతోపాటు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, కిమ్సు, యశోద, అపోలో, బసవతారకం, ఒమేగా, అరబిందో, డాక్టర్ రెడ్డీసు, విరించి, కామినేని, ఎంఆర్ఎఫ్, ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా హాస్పిటల్ కాదు, కామినేని, విరించి, బసవతారకం, ఒమేగా, అపోలో, యశోద, ఇవన్నీ హాస్పిటల్స్. ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళ సొంత పాల కంపెనీలో మిల్చి వెబ్సైట్లో పెట్టింది. నేనేమో కథలు చెప్తలేను. అంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి వారి సొంత కుటుంబ సభ్యులు, వారి సతీమణి నడిపేటటువంటి కంపెనీ ద్వారా ఈ అన్ని కంపెనీలకు, ఈ అన్ని హాస్పిటళ్లకు పాల సప్లై చేస్తున్నారండి. అంటే చిన్న సన్నకు కాదు, తెలంగాణ ప్రజలకు నేను లెక్కలతో సహా చెప్తున్నా. ఈ హాస్పిటల్స్కు కోట్ల రూపాయల పాలను సప్లై చేసిరు. నారాయణ చైతన్య ఆంధ్ర సంస్థలకు, నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 క్రోర్స్ 8 ఇయర్స్లో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి, ఇది క్విట్ ప్రోకో కాదా అండి? ఇది ఓన్లీ నేను నారాయణ చైతన్య లెక్క చెప్తాను. ఇప్పుడు నేను చదివిన హాస్పిటల్స్, కిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ చెప్తలేను. అంటే ఎన్ని వందల కోట్ల పాలు ఇక్కడ సప్లై చేసారు. ఇక్కడ ఒక వ్యాపారం సప్లై అన్నటువంటి ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హరీష్ రావు గారు పాల వ్యాపారం పెట్టింది 2018లో. కానీ అంతకన్నా ముందే తెలంగాణలో అనేకమైన డైరీస్ ఉన్నాయి.